అస్సలాముఅలైకుం గాయ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి నేను ఓమా రైస్ చేశాను. నాకు ఈ ఓమా రైస్ అంటే చాలా ఇష్టం. నైట్ మిగిలిపోయిన రైస్ ఉంటే మాత్రం బ్రేక్ఫాస్ట్లోకి ఖచ్చితంగా ఈ ఓమా రైస్ చేసుకుంటాను నేను. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ కొద్దిగా వేసుకొని, ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదు ఈ రైస్కి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, మినపప్పు, కొన్ని పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మంచిగా వేయించుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత ఓమాని కొంచెం క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఓమా ఆయిల్లో ఫ్రై అవుతుంటే మంచి ఆరోమా వస్తుంది. అన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక మనకి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ రైస్ని పొడిగా చేసుకొని దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. చేదుగా మాత్రం అస్సలు ఉండదు. ఓమా డైరెక్ట్గా తినని వాళ్ళకు, ఓమా అంటే నచ్చని వాళ్ళకి ఒక్కసారి ఈ రెసిపీ చేసి పెట్టండి, చాలా ఫేవరెట్ అయిపోతుంది వాళ్ళకి. ఇంకా ఇది టేస్టీగా ఉంటుంది, ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది. మా జియాకి కూడా ఈ ఓమా రైస్ అంటే చాలా ఇష్టం. చూడండి, సూపర్గా ఉందని చెప్తుంది. ఒకసారి మీరు కూడా కంపల్సరీ ట్రై చేసి చూడండి, బాగుంటుంది. అల్లా హాఫిజ్.